హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ పే స్కేల్ అమలు ఎప్పుడు, పెండింగ్ డిఏ బకాయిలు గురించిన తాజా సమాచారం అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం, ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే నేను చెప్పే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. దాంతోపాటు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవ్వడం జరుగుతుందండి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ప్రభుత్వానికి భజన చేస్తూ కొన్ని సంఘాలు దిగజారాయని అంటున్నారండి. ఎవరంటే ఉద్యోగ సంఘాల ఐక్య అధ్యక్షుడు సూర్యనారాయణ గారు అయితే ఈ విధంగా అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా, 1వ తేదీన వేతనాలు పెన్షన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా ఓహో అంటూ భజన చేస్తూ దిగజారాయి అని ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారండి. కడపలో ఆదివారం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. 11వ వేతన సవరణ అలాగే డిఏ బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. ఇక 12వ పీఆర్సీ సవరణ ఎప్పుడు చేస్తారో తెలియడం లేదు. కాంటిజెంట్స్ అలాగే కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి 2,000 మందిని మాత్రమే క్రమబద్ధీకరణ చేశారు. ఇక రెగ్యులరైజ్ చేశారు. మిగిలిన 1,00,000 మంది పరిస్థితి ఏంటి? ఆర్టీసీలో పనిచేస్తున్న వారు ఏ పెన్షన్ పరిధిలోకి వస్తారో తెలియని పరిస్థితి ఇప్పుడు. ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్పై నేటికి స్పష్టత లేదు. ఆయా సమస్యలకు 30 ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ద్వారా పరిష్కారాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అయితే సూర్యనారాయణ గారు ఈ విధంగా వెల్లడించారండి. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.